తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. ఈ మధ్య వన్స్ అ వీక్ ఇంజెక్షన్స్ వచ్చాయి, బోత్ బరువు తగ్గడానికి ప్లస్ షుగర్ రివర్స్ చేయడానికి అని మనం చాలామంది వింటున్నాం. ఇన్ఫ్యాక్ట్ గత 1 to 2 years నుంచి ఎక్కువ నాయిస్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ వైడ్ కూడా మీరు చూస్తే దెర్ ఆర్ సో మచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్. సో ఏంటి మాలిక్యూల్స్, ఎలా పనిచేస్తాయి, ఇవి ఓన్లీ షుగర్కా, ఓన్లీ బరువు తగ్గడానికా, లేదంటే రెండిటికా అని వీటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా వీటి పేర్లు టిర్జెపటైడ్ ఒకటి, ఇంకొకటి సెమాగ్లూటైడ్ ఇంకొకటి. సెమాగ్లూటైడ్ మనకి ఇండియాలో ఓరల్ ట్యాబ్లెట్ రూపంలో ఆల్మోస్ట్ 3.5 to 4 years నుంచి ఉంది. మనం అందరం వాడుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అంటే ఐ హ్యావ్ యూస్డ్ ఎక్స్టెన్సివ్లీ అండ్ ఇట్ ఈస్ 100% సేఫ్ ట్యాబ్లెట్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎవ్రీడే ట్యాబ్లెట్, కొంచెం ఎక్స్పెన్సివ్. ఆల్మోస్ట్ మంత్లీ మీకు 9,000 10,000 కాస్ట్ అయ్యేది. ఇప్పుడు మనకి ఇంకొక మాలిక్యూల్ ఉంది, టిర్జెపటైడ్. దీని పేరు మోంజారో, కంపెనీ పేరు. ఇన్ఫ్యాక్ట్ టిర్జెపటైడ్ అనేది వన్స్ ఇన్ అ వీక్ ఇంజెక్షన్, అది స్కిన్లో తీసుకునే ఒక ఇంజెక్షన్. సో ఇవి రెండు ఏంటి, వీటిలో డిఫరెన్సెస్ ఏంటి, అండ్ ఎలా పనిచేస్తాయి, అండ్ వాటి గురించి మనం విల్ డిస్కస్. సో టిర్జెపటైడ్ అనేది బేసికలీ ఇట్స్ ఎ డ్యూయల్ యాగోనిస్ట్, GLP-1 యాగోనిస్ట్, కో యాగోనిస్ట్ అంటాము. ఒకవైపు GLP-1, ఇంకోవైపు GIP, గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్ ఒకవైపు, గ్లూకగోన్ లైక్ రిసెప్టర్ యాగోనిస్ట్ యాక్షన్ ఇంకొక వైపు ఉంటుంది. ఇంక్రెటిన్ యాక్షన్లో ఈ రెండు, బోత్ ఒకవైపు టిర్జెపటైడ్, ఇంకోవైపు సెమాగ్లూటైడ్, ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ బేసికలీ, ఎస్పెషలీ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్, బట్ ఆల్సో అప్రూవ్డ్, US FDA అప్రూవ్డ్ ఫర్ ఒబిసిటీ అండ్ డయాబెసిటీ ఆల్సో. అంటే డయాబెటీస్ అండ్ ఒబిసిటీ ఉన్న వాళ్ళలో కూడా ఈ రెండు మాలిక్యూల్స్ వాడచ్చు సేఫ్గా అని ఇన్ఫ్యాక్ట్ DCGI, ఇండియన్ DCI బాడీ కూడా అప్రూవ్ చేసింది ఇవి వాడచ్చు అని. అయితే ఏది సుపీరియర్, ఏది బెటర్ పనిచేస్తుంది అనడానికి కొన్ని చిన్న స్టడీస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇట్ మే బీ హార్డ్ టు పిక్ ఆర్ కమ్ టు ఏ కన్ఫర్మ్డ్ కన్క్లూజన్ దట్ ఒకటి సుపీరియర్ దాన్ ది అదర్ అని మనం చెప్పలేము. కానీ కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే టిర్జెపటైడ్ మాలిక్యూల్కి కొంత బెనిఫిట్ ఎక్కువ ఉంది దాన్ సెమాగ్లూటైడ్ అని. దెర్ ఈస్ సమ్ ఎవిడెన్సెస్ బేసికలీ. సో బేసిక్గా హౌ డస్ మోంజారో ఆర్ టిర్జెపటైడ్ యాక్ట్? ఇది వన్స్ అ వీక్ చొప్పున మనం ఈ మంత్, అంటే బేసిక్గా వన్స్ అ వీక్ చొప్పున 4 డోసులు ఉంటాయి ఒక పెన్లో. నెక్స్ట్ మంత్ డోస్ పెంచాలి. సో వి స్టార్ట్ విత్ 2.5 mg, తర్వాత 5 mgకి మనం ఇంక్రీజ్ చేస్తాము. దెన్ 7.5, 10, 12.5 and 15. సో 15 mg వన్స్ అ వీక్ చొప్పున మనం రీచ్ అవ్వాలి. అఫ్కోర్స్ అందరూ ఈ మాలిక్యూల్ని టాలరేట్ చేయకపోవచ్చు. ఇది వాడుతున్నప్పుడు మీకు నాజియా కానీ, కడుపు అంటే గ్యాస్ వచ్చిన ఫీలింగ్ కానీ, మోషన్స్ ఎక్కువ అవటం కానీ తక్కువ అవటం కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి ఖచ్చితంగా. అయితే సెమాగ్లూటైడ్ వన్స్ అ వీక్ ఇంజెక్షన్ ఆర్ ట్యాబ్లెట్తో ఉన్న స్టమక్ అప్సెట్ ఇష్యూస్ కంటే కొంత మేరకు టిర్జెపటైడ్తో అంత తీవ్రంగా ఉండకపోవచ్చు అని దట్ ఈస్ మై క్లినికల్ ఎక్స్పీరియన్స్ అండ్ నా పేషెంట్స్ నాకు చెప్తున్న ఫీడ్బ్యాక్. సో మోంజారో ఆర్ టిర్జెపటైడ్ డోసింగ్ గురించి మనం నేర్చుకున్నాం. 2.5, 5 ఇట్లా పెంచుకుంటూ పోతాం. ప్రతి మంత్ 2.5 mg ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. అయితే సో ముఖ్యంగా హౌ డస్ ఇట్ యాక్ట్? సో ఇది వాడితే ఎలా బరువు తగ్గుతారు ప్లస్ షుగర్స్ ఎలా తగ్గుతాయి అంటే, బాడీలో ఉన్న ఇంట్రిన్సిక్ ఇంక్రెటిన్ సిస్టమ్ అనేది ఇన్సులిన్ లైక్ యాక్టివిటీ ఉన్న యాక్టివిటీస్, దీని పేరు ఇంక్రెటిన్స్ అనమాట. ఇంక్రెటిన్ మైమెటిక్స్లో ఒక ఇంపార్టెంట్ మాలిక్యూల్ ఇది టిర్జెపటైడ్. సో మీరు కనుక ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి 50 యూనిట్ల ఇన్సులిన్ అవసరం పడుతుంది మీకు. అదే మీరు ఈ టిర్జెపటైడ్ ఇంజెక్షన్ తీసుకున్నారు అనుకోండి, ఆ 50 యూనిట్ల ఇన్సులిన్ని మనం స్ట్రైట్ అవే 25కి తీసుకురావాలి. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే మోంజారో యాక్షన్తో పాటు ఇన్సులిన్ అవసరం తగ్గుతుంది కాబట్టి మనం ఇన్సులిన్ డోసెస్ తగ్గించుకుంటూ పోతాం. ఇన్సులిన్ బీయింగ్ అన్ అనబాలిక్ హార్మోన్, అంటే ఇన్సులిన్ వాడితే మెల్లగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బాడీ వెయిట్, ఫ్యాట్ పెరుగుతూ వెళ్తుంది కాబట్టి మనకి ఇన్సులిన్ తగ్గించినప్పుడు కూడా అదే విధమైన బెనిఫిట్, అంటే బాడీ వెయిట్ తగ్గే ఒక ప్రయత్నం మనం మోంజారోతో చేస్తాం కాబట్టి
ఇండైరెక్ట్గా ఇన్సులిన్ అవసరం తగ్గటంతో బరువు తగ్గటం ఒకటి చూస్తాము. ఇంకొకటి నాజియా, ఈ స్టమక్ అప్సెట్ ఇష్యూస్, ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అని అనలేము. టెర్జోపటైడ్ యొక్క యాక్షన్ ఆర్ ఎఫెక్ట్ అనొచ్చు రాదర్. ఎలా పనిచేస్తాయి అంటే మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్లో రిలీజ్ అయ్యే హార్మోన్స్ కొన్ని ఉంటాయి. ఇవి హంగర్ హార్మోన్స్ అంటాము, లేదంటే సెటైటీ హార్మోన్స్ అంటాం బేసికలీ. సో అవి గ్రెలిన్ అవ్వచ్చు, లెప్టిన్ కానీ, కోలసిస్టోకైనిన్ కానీ, పెప్టైడ్ వైవై కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే బాడీకి అంటే బ్రెయిన్కి కొంచెం తినగానే ఇప్పుడు ఫుల్గా ఉంది, నాకు ఇంకా అవసరం లేదు అని బ్రెయిన్కి చెప్పే ఒక రకమైన న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇవి. వీటి ద్వారా టెర్జోపటైడ్ యాక్షన్ మీకు కొంచెం తినగానే ఫుల్ అనిపించే యాక్టివిటీ ఉంటుంది. అంటే మీకు ఎక్కువ తినబుద్ది కాదు బేసికలీ. అంటే అంతకుముందు మీరు 3 రోటీలు తినట్టయితే పర్ మీల్, మీరు ఒకటి కూడా ఫుల్ తినలేకపోవచ్చు. అంటే వెన్ యూ రీచ్ 5 mg or 7.5 mg. సో తద్వారా బాడీ విల్ బీ ఫోర్స్ టు యూజ్ ది ఎగ్జిస్టింగ్ ఫ్యాట్ రిజర్వ్స్. ఆల్రెడీ ఉన్న ఫ్యాట్ని యూటిలైజ్ చేసుకుంటూ యాక్ట్ చేస్తుంది. సో తద్వారా ఫ్యాట్కి బ్లడ్ సప్లై పెంచి ఎడిపోలైసిస్ అంటే ఫ్యాట్ కరగటానికి కూడా హెల్ప్ అవుతుంది. సో మనం బాడీ ఒక రకమైన అంటే మనం ఏంటంటే సెటైటీ ఒక సెట్ పాయింట్ ఉంటుంది. అంటే 3 రోటీలు తింటేనే ఫుల్ అనిపించే ఆ సెట్ పాయింట్ని మనం తగ్గిస్తున్నాం, ఒక రోటీకి తీసుకొస్తున్నాం, రైట్. సో బాడీ ఉన్న ఫ్యాట్ని కరిగించే క్రమంలో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకి నెలకి ఒక 3 kgs, లేదంటే కొంతమందిలో 4-5 kgs కూడా డోస్ పెరుగుతున్న కొద్దీ 4 to 5 kgs per month తగ్గుతూ వస్తారు. ఆల్మోస్ట్ 25% బాడీ వెయిట్ తగ్గచ్చు టెర్జోపటైడ్ వాడకంతో. సో ఇంకొక వైపు చూస్తే అంటే ఒకవైపు సరే బాడీ వెయిట్ ఫ్యాట్ తగ్గుతుంది కాబట్టి షుగర్ కంట్రోల్ ఇంప్రూవ్ అవుతుంది. కొంతమందిలో ఇన్ఫ్యాక్ట్ ఇన్సులిన్ వాడకాన్ని కంప్లీట్గా ఆపేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఈవెన్ 70 units 100 units వాడుతున్న వాళ్ళలో కూడా కంప్లీట్గా జీరో ఇన్సులిన్, ఓన్లీ టాబ్లెట్లు అండ్ వన్స్ a week ఇంజెక్షన్తో మనం మంచి ఫెంటాస్టిక్ కంట్రోల్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమందిలో షుగర్ లేకుండా కూడా చూసాం. అంటే వాళ్ళ HbA1c విచ్ వాజ్ 8, 9, 10 బిఫోర్, ఒక 6 months ఆఫ్టర్ యూజింగ్ టెర్జోపటైడ్ మనం ఇన్ఫ్యాక్ట్ 6.5, 5.7 కూడా చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో డయాబెటీస్ రిమిషన్కి ఒక ముఖ్యమైన టూల్ టెర్జోపటైడ్, ఓకే, ఆర్ మోంజారో. ఇంకోవైపు అఫ్కోర్స్ సెమాగ్లూటైడ్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్లీ బెనిఫిషియల్ ఇన్ హెల్పింగ్ వన్ రీచ్ డయాబెటీస్ రెమిషన్. ఇకపోతే వేరే నాన్ డయాబెటిక్ ఆర్ ఎక్స్ట్రా గ్లైసెమిక్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఈ మందు వాడితే షుగర్ కంట్రోల్ ఓకే, మిగతా బెనిఫిట్స్ ఏంటి అని చూస్తే హార్ట్ అటాక్ రాకుండా 20%, కిడ్నీని రక్షించే డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే శాతంని ఒక 20%, దెన్ షుగర్ రెమిషన్ మనం డిస్కస్ చేశాము. టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గటం అవ్వచ్చు, కొలెస్ట్రాల్ తగ్గటం అవ్వచ్చు, బీపీ ఒక 5-6 mm తగ్గటం అవ్వచ్చు. కొంతమందిలో ఇన్ఫ్యాక్ట్ బీపీ టాబ్లెట్ పవర్ని హాఫ్ చేయొచ్చు టెర్జోపటైడ్ ఒక 3 నెలలు 6 నెలలు వాడిన తర్వాత. ఆర్ కొంతమందిలో కంప్లీట్గా బీపీ టాబ్లెట్ ఆపేయచ్చు, అంటే బీపీ టాబ్లెట్ అవసరం పడకపోవచ్చు. అఫ్కోర్స్ ఇంకా బరువు తగ్గటం వల్ల వచ్చే వేరే బెనిఫిట్స్, సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ ఏంటి అంటే మోకాళ్ళను రక్షించుకోవటం, స్పైన్ డిస్క్ ప్రాబ్లం తగ్గటం అవ్వచ్చు. ఇట్లా రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా టెర్జోపటైడ్ ఆర్ మోంజారో అనేది ఇంపార్టెంట్. అది ఒబిసిటీకి హెల్ప్ అవుతుంది. ఇండివిజువల్గా షుగర్ లేని ఒబీస్ పేషెంట్స్కి వాడచ్చు, షుగర్ ఉన్న ఒబీస్ పేషెంట్స్ కూడా వాడచ్చు. అండ్ ఒక ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఆర్మమెంటోరియం ఇన్ దీస్ పేషెంట్స్. అండ్ సూన్ మనం వీ హోప్ దట్ కాస్ట్ కూడా తగ్గిపోతున్నాయి. కాబట్టి వీటి వాడకం ఇంకా విస్తృతంగా అందరూ కామన్ పబ్లిక్ కూడా వాడగలుగుతారనే ఒక హోప్తో. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.